విక్కీ అయితే పద్మావతిని ఏడిపిస్తూ ఉంటాడు. భూమికి జానెడుంటే అది అందదు. భూమికి జానెడున్న వాళ్ళకి అది అందదు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి విక్కీతో పద్మావతి అయితే ఇలా అంటూ ఉంటుంది. నేను భూమికి జానెడే ఉన్నాను, కానీ మీరు బారెడున్నారు కదా, మీరు పట్టుకోండి, నేను కడతాను అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ అయితే ఫోన్ వచ్చినట్లుగా హలో హలో అని అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఓహో, మీ సంగతి అలా అని చెప్పి పద్మావతి అయితే అలా విక్కీ కాసి చూస్తూ అవుట్‌గా వస్తున్న ఒక అతన్నయితే సార్ నన్ను కొంచెం పట్టుకుంటారా? ఈ ముడుపు కట్టాలి అని అంటూ ఉంటారు. ఆ మాటలకి సరే అంటాడు అతను. ఆ మాటలకి విక్కీ అయితే షాక్ అవుతూ ఉంటాడు. సార్ ఏంటి సార్ తను అంటే ఏంటి చెప్పండి చెప్పండి అని అంటూ ఉంటుంది విక్కీతో పద్మావతి. నేను వందిస్తానులెండి, మీరు వెళ్ళండి అనైతే అంటూ ఉంటాడు విక్కీ. సరే అని చెప్పి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక విక్కీ ఏం చేయలేక పద్మావతిని ఎత్తుకొని కడతానని ఒప్పుకుంటూ ఉంటాడు. ఇక పద్మావతి సరేలెండి రండి, నన్ను పట్టుకుంటే నేను ఆ ముడుపు కడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ ఏం చేయలేక సరే అని చెప్పేసి పట్టుకొని పద్మావతిని ఎత్తుకుంటూ ఉంటాడు. ఇక పద్మావతిని ఎత్తుకున్నప్పుడు పద్మావతి అయితే విక్కీ కాస్త చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక పద్మావతిని విక్కీ ఎత్తుకునేటప్పుడు పద్మావతి ఇక ముడుపు కడుతూ ఉంటుంది. అలా కడుతున్న పద్మావతిని చూస్తే విక్కీ అలా చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతి కూడా విక్కీ కాసి అలా చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. అలా పద్మావతి అయితే ముడుపు కట్టేసి కిందకి కడుతున్న టైంలో విక్కీ పద్మావతి కాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతి విక్కీ కాసి చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది.